మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత శ్రీమాత. శ్రీ అనేది గౌరవవాచకము, శుభప్రదము. అమ్మవారు ఈ జగత్తుకంతటికి మాత, జగన్మాత కాబట్టి శ్రీమాత. శ్రీ మహారాజ్ఞి ఒక మహత్తరమైనటువంటి సింహాసనం పైన కూర్చొని అమ్మవారి సృష్టి మొత్తాన్ని ఒక మహారాణి వలె పాలిస్తుంది కాబట్టి శ్రీ మహారాజ్ఞి. శ్రీమత్ సింహాసనేశ్వరి చివరిలో ప్రళయాన్ని కూడా సృష్టించి ఈ సృష్టి మొత్తాన్ని తిరోధానం చేసి, అంటే కనబడకుండా చేసి తానొక్కతే ఉంటుంది. మరి ఇంతకీ అమ్మవారి ఎక్కడి నుంచి ఉద్భవించింది? చిదగ్నికుండ సంభూత. అగ్నికుండం అనేది సాధారణ వాక్యము. చిత్ అగ్నికుండము, చైతన్యం అనే అగ్నికుండంలో నుంచి పుట్టింది. ఎక్కడుందండి ఈ చైతన్యము? చిన్నవారినైనా పెద్దవారినైనా ఎవరినైనా కూడా తమరెవరు అని ప్రశ్నిస్తే నేను, నా పేరు సీత అని అప్రయత్నంగానే చెయ్యి హృదయస్థ స్థానం దగ్గరికి ఎలా వెళ్తుందండి? ఎందుకంటే మన హృదయంలో ఉందా చైతన్యము, అది దాని పరమార్థం. చిదగ్నికుండ సంభూత. ఎందుకు జన్మించిందంట అమ్మవారు? దేవ కార్య సముద్యత, దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి, బండాసురుడు అనేటువంటి రాక్షసుని వధించడానికి, మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని వధించడానికి అమ్మవారు జన్మించిందంట. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత.